సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తవ్విన కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు పేర్కొన్నారు. మరోవైపు పార్టీకి హాజరైన వారిలో హీరో శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, నటి హేమ ఉన్నారనే ప్రచారం జరగ్గా తాము హాజరు కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దర్యాప్తులో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది సస్పెన్స్ గా మారింది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో 5గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. నిర్వాహకుడు వాసుతో పాటు అరుణ్, సిద్దికి, రణ్ధీర్, రాజ్ భవన్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని, ఈ పార్టీలో 101 మంది పాల్గొన్నారని సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ సంచలన విషయాలు వెల్లడించారు. Various narcotic drugs like MDMA crystals and cocaine, hydroganja and other things. Nearly about 100 people were found partying there, and police have raided and verified the entire farmhouse area. And based on this incident, a case is registered in Electronic City police station limits. 5 persons have been arrested. Regarding the other persons, their blood sample have been collected. And since the jurisdiction belongs to Hebbagodi police station limits of Bangalore rural district, the case is now has been transferred to Hebbagodi police station. ఈ పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నారని సిపి దయానంద్ తెలిపారు. పార్టీలో ఒక నటి ఉన్నారని, అయితే వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమన్నారు. పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశామని, రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో తెలుస్తుందన్నారు. దాడి సమయంలో డ్రగ్స్ నాశనం చేసే ప్రయత్నం చేశారని, డ్రగ్స్ స్క్వాడ్ ద్వారా డ్రగ్స్ గుర్తించామన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని సినీ నటి హేమ మరోసారి స్పష్టం చేశారు. తాను హైదరాబాద్ లో ఉన్నా నిన్న ఓ వీడియో రిలీజ్ చేసిన ఆమె మరో వీడియో విడుదల చేశారు. చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నిని తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అన్నట్టు బాగా డ్రైగా వేసుకోవాలి. ఇది దమ్ము పెట్టేసి ఒక 25 మినిట్స్ ఇట్లానే వదిలేయాలి. వదిలేస్తే అన్నం అట్లా చందమామలాగా అట్లా అట్లా వంగి వస్తుంది అనమాట. టేస్ట్ మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హేమ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హేమ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ వీడియోను ట్రోల్ చేస్తున్నారు. ఇంకా కవరింగ్ ఎందుకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నటి హేమతో పాటు హీరో శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే తాము రేవ్ పార్టీకి హాజరు కాలేదని వారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో ఇంకెవరి పేర్లు తెరపైకి వస్తాయోనన్నది సస్పెన్స్ గా మారింది.